నేనెవరు, ఏ విధంగా ఉన్నాను, అది కరెక్ట్ గా మనకు రైట్ థింకింగ్ మనకు రావాలి. నా లోపల ఏమున్నాయి, నా బయట ఏమున్నాయి, నా అవస్థ ఏంటి, నా యోగం ఏంటి, నా స్థితి ఎంతవరకు పికప్ అయింది, ఎంతవరకు క్యాలప్ ఉంది, లేక నా నంబర్ ఏంటి, నా కెపాసిటీ ఎంత, నా ధారణలు ఎంత, నా పరివర్తన శక్తి ఎంత ఉంది, ఇప్పటి వరకు నా స్వరూపంలో నాలో ఎంత పరివర్తన వచ్చింది, అది రైట్ గా యథార్థంగా అర్థం కావాలి. అంతేగాని నేను ఎప్పుడు అదే స్వమానం అభ్యాసం చేస్తూ 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 మనం ఉల్టా అనుభవం కాకూడదు. ఓ ఎవరైనా కానీ అసలు రోజు గడవడానికే లేదు, నేను కోటీశ్వరులు కావడం ఏముంది, చాలా సులభం అంటే ఏముంది, నవ్వుకుంటారు. అతి కదా అది, అతి అదెలా, అసాధ్యం కదా. అసలు రోజు గడవడానికి లేని వాళ్ళు కోటీశ్వరులు సడన్ గా ఎలా అవుతారు? నా కెపాసిటీ ఎంత ఉంది నాకు తెలుసు కదా. ఇప్పటికిప్పుడు నన్ను శివాని బెహన్ లాగా చెప్పమని మరి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే అది ఎలా సాధ్యం అవుతుంది? ఎవరు ఎంత ఉన్నారు కరెక్ట్ గా అర్థం కావాలి కదా. మనలో మనకు మనం ఎవరము అనేది, మన స్థాయి ఏంటి, మన ధారణలు ఏంటి, మన యొక్క స్థితి ఏంటి, మనకు సరిగ్గా అర్థం కావడం రియలైజేషన్. కాబట్టి మన లోపల ఉన్న బలహీనతలేంటి, అవగుణాలేంటి, గుణాలేంటి, శక్తి ఎంత, మన కెపాసిటీ ఎంత, నేను వెళ్ళి స్వామీజీకి చెప్తాను, నేను వెళ్ళి గురువుకి చెప్తాను అని అంటే ఎలా అవుతుంది? కాబట్టి మన స్థితి ఏంటి, మన స్థాయి ఎంత ఉంది కరెక్ట్ గా అర్థం చేసుకొని అదే స్థితిలో ఉండడం, అది మన యొక్క స్వమానం. ఇంకా కొంచెం స్వమానం అభ్యాసం చేసి ఇంకా స్వమానాన్ని పెంచాలి తప్ప ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు దాన్ని. కాబట్టి అతిలో వెళ్తే ఉల్టా అభిమానం అవుతుంది. కాబట్టి తనకు తాను నేనెవరు, మై జోహూ జైసాం, నేనెవరు, ఏ విధంగా ఉన్నాననేది యథార్థంగా అర్థం కావడం, అది నిజమైనటువంటి సెల్ఫ్ రియలైజేషన్, లేదా అది యథార్థమైనటువంటి స్వమానం. కాబట్టి తనకు తాను గుర్తించాలి, తన బలహీనత ఏంటి, తన గుణాలు ఏంటి. నిజంగా నాలో ప్రేమ శక్తి ఉంది, ప్రేమ గుణం ఉంది అని అంటే అది శక్తి రూపం ధరించాలి. ఏదేమైనా ప్రేమ గుణం ధారణ చేసి చేసి శత్రువైనా మిత్రువైనా, తన వాళ్ళైనా పరాయి వాళ్ళైనా అదే ప్రేమ కురిపిస్తున్నామంటే నాలో ఉన్నది ప్రేమ స్వభావం, ప్రేమ గుణం అది. కాబట్టి ఆ ప్రేమ గుణం ఎవరైనా పర్వాలేదు, పరాయి అయినా, తన వాళ్ళైనా, శత్రువైనా, నిందించేవారైనా, నా స్వభావమే అది ప్రేమ గుణమైనప్పుడు, అప్పుడు ఇతరులు శత్రువులుగా మనల్ని అవమానించిన, నిందించిన, దూషించిన, మన ముఖం యొక్క ఫీలింగ్, మన యొక్క స్వభావం, మన యొక్క మనస్సు యొక్క మూడ్, ఇవి మారకూడదు. ఉపకారం చేసే భావనే ఉండాలి. ముఖంలో చిరునవ్వు మారిపోకూడదు, హృదయానికి దూరం కాకూడదు, అసహ్యం కలగకూడదు, ప్రతీకార భావన కలగకూడదు. తప్పకుండా ఉపకారం చేసే భావన కలగాలి. దాన్ని అంటారు ప్రేమ శక్తి గుణం, శక్తి రూపంలో స్టోర్ అవుతుంది. కాబట్టి ఏం చేసినా పర్వాలేదు, నా ప్రేమ గుణం నేను మార్చుకోను. నన్ను ఏం చేసినా పర్వాలేదు, కొట్టినా, తిట్టినా, అవమానించినా, దూషించినా, నేను అదే రకంగా ఉపకారం చేశాను, చాలా శుభభావన పెట్టుకున్నాను అని అనుకుంటది ప్రేమ శక్తిగా మారుతుంది. సహనం సహించేటువంటి గుణం ఉంది. సహించిన తర్వాత సహించి 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 మనం ఏం చేస్తాం, ఒకవేళ దుఃఖ పెట్టినా, లేకపోతే అవమానించినా, ఏం చేసినా మనలో ఆ సహనం గుణం తరగకుండా ఉంటే దాన్ని సహనశీలత లేక సహన శక్తి అంటారు. కాబట్టి అలాంటి గుణం శక్తి రూపంలో మనలో స్టోర్ ఉండాలి. ఆ శక్తి మనము ఇతరులకు పంచే విధంగా అలాంటి శక్తుల స్టోరేజ్ ఉండాలి అంటున్నాం. ఖజానాలన్నీ కూడా మీలో నింపుకొని రెడీ ఉండండి. అలా ఖజానాలను నింపుకొని సంపన్నంగా కావాలి. అప్పుడు అలా సంపూర్ణంగా సంపన్నంగా తయారైనప్పుడు సాక్షాత్కార మూర్తులు, దర్శనీయ మూర్తులు అవుతారు. ఏ విధంగా దర్శనం ఇద్దామని అనుకున్నాను? రాముడిగనా, కృష్ణుడిగనా, లేక ఇష్టదేవత గనా? ఏ రూపంలో దర్శనం ఇవ్వాలి? దానికోసం ఏం చెయ్యాలి? చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అంటే ఉన్నతమైన లక్ష్యం ఉండాలి, మంచి ఉన్నతమైనటువంటి పురుషార్థం ఉండాలి, ఉన్నతమైనటువంటి సంకల్పాలు ఉండాలి. ఎలా పక్షులు ఎలా పైకి ఎగురుతూ ఉంటాయి, గుంపులు గుంపులుగా పైకి ఎగురుతూ ఉంటాయి, ఎలా వాటి దృష్టి అంతా పైకి వెళ్ళాలి, పైకి వెళ్ళాలి. పైన దృష్టి ఉంటే పైకి ఎగురుతారు.
ఒకవేళ కిందకు దిగాలి అని అనుకుంటే కింద వాటినే చూస్తారు. మనం చూసేది, మాట్లాడేది, చింతన, మనసులో, మాటల్లో అన్ని వాళ్ళ అవగుణాలు, వీళ్ళ పరచింతన, వీళ్ళెలా ఉన్నారు, అలా ఉన్నారంటే మనం దిగే పురుషార్థంలో ఉన్నాం. నేలపైన పడే పురుషార్థంలో, నడిచే పురుషార్థంలో ఉన్నాం. పైకి ఎగిరే పురుషార్థంలో లేని. పైకి ఎగరాలి అనంటే ఉన్నతమైన పురుషార్థం, ఉన్నతమైనటువంటి జ్ఞానం, ఉన్నతమైన లక్ష్యం, శుభ భావనలు, శుద్ధమైన చింతన, ఇలాంటి భావం ఉన్నప్పుడు తప్పకుండా మనం పైకి వెళ్తాం. అప్పుడు మనం సాక్షాత్కారమూర్తిగా అవుతాం. మరి ఎలా అవుతాం? రాముడు ఎలా అయిపోయాడు? ఎలా ఉన్నాడు? పాపం చాలా కష్టపడ్డాడు, చాలా కష్టపడ్డాడు, చాలా కష్టం. ఏడుపు వచ్చేది, అంత శ్రమ పడ్డాడు. చాలా యుద్ధం చేయడానికైనా చిన్నప్పటి నుండి చాలా శ్రమ పడ్డాడు. మనం అలా బాబా అన్నాడు, మీరు మెహనత్ ముక్తి కండి. శ్రమ తెలియకుండా కావాలి, శ్రమ లేకుండా కావాలి. అలాంటి ప్రేమలో నిమగ్నం కండి. కాబట్టి దానికోసం ఎలా కృష్ణుడు ఏ విధంగా అయ్యాడు? చాలా సహజంగా అన్ని అవలీలగా అసురులందరిని ఒక్క కాలితో గోటితో ఎగిరి అలా పడిపోయారు. ఎప్పుడు ప్రసన్నంగా, ఆనందంగా, నవ్వుతూ ఎంతమంది శత్రువుల్ని, అసురుల్ని చంపినా కానీ అదే హర్షితంగా ప్రసన్న వదనం. ఆ విధంగా మనం ఏ విధంగా దర్శనీయమూర్తి కావాలి? కష్టపడి కష్టపడి వద్దు. ఇప్పుడు ప్రేమలో నిమగ్నం అయిపోయి చాలా సహజంగా, హర్షితంగా అన్నిటినీ జయించాలి. కాబట్టి అన్నిటినీ జయించే విధంగా తయారు కావాలి. మనం ఏ విధంగా కావాలి? మనం ఇప్పుడైతే బాబా పాత్ర కూడా ఎలా ఉంది? మన పాత్ర ఏంటిది? మన పాత్ర అయితే సాక్షాత్కార మూర్తి అయ్యేటువంటి పాత్ర. మరి బాబా పాత్ర రోజు రోజుకు మారుతూ వస్తుంది కదా. ఎలా మొదట బాబా సాకారంగా తోడుంటూ, ఎలా నర్సరీ పిల్లలకు, కేజీ అలా ఫస్ట్ క్లాస్ పిల్లలకు తోడుంటూ 24 గంటలు ఎప్పుడు పగలంతా తోడుండి అన్ని నేర్పిస్తారు. కొంచెం పెద్ద పెరిగారంటే కొన్ని గంటల కోసం లిమిట్ ఉంటుంది. ఇన్ని గంటలు స్కూల్లో చదువుతారు, లేక కాలేజీలో చదువుతారు. యూనివర్సిటీలో వెళ్ళారంటే దానికోసం ఇంకా కేవలం గైడెన్స్ ఉంటుంది. 24 గంటలు, 4 గంటలు లెసన్ చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు. దాని తర్వాత ఇంకా కేవలం కొన్ని పాయింట్ ఇచ్చి ఏమైనా చేసి దాని తర్వాత గంటలోనో లేకపోతే ఒక హింట్ ఇచ్చి దానిపైన రీసెర్చ్ చేయమంటారు. అలా ఇప్పుడు ఏ విధంగా బాబా పాత్ర మొదట ఎలా ఉంది? చాలా కాలం బాబా సాకారంగా తోడుంటూ పాలన ఇస్తూ నడిపించాడు. దాని తర్వాత ఇంకా చదివించాడు. బాబా అవ్యక్తమయ్యాడు. రోజుకొకసారైనా వచ్చాడు, 2 రోజులకు ఒకసారి వచ్చాడు, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చాడు, ఎప్పుడు అంటే అప్పుడు వచ్చాడు. బాబా అలా జరిగింది. దాని తర్వాత ఇంకా సంవత్సరానికి 10 సార్లు 8 సార్లు అదే. దాని తర్వాత ఇంకా ఆన్లైన్ కోర్సులు. ఇప్పుడు అది యూట్యూబ్ లో కూడా వద్దు, ఇంకా ఆన్లైన్ కోర్సులు కూడా వద్దు, ఎదుట కూర్చొనే వినాలి. అలా రోజు రోజుకు చదువు యొక్క సారం, బాబా ఎలా చదువు యొక్క ఎండింగ్ దశకు వచ్చేసింది. కాబట్టి ఇలాంటి టైం బాబా పాత్ర కూడా ఇలా పూర్తిగా కుదించుకున్నాడు. బాబా యొక్క పాత్ర కూడా పూర్తిగా కుదించబడి, కాబట్టి సమయం చాలా విధాలుగా పాత్ర, సమయం అన్ని రకాలుగా మారుతూ ఉన్నాయి. బాబా పాత్ర మారుతుంది, మన పాత్ర కూడా మారుతుంది. మొత్తం సృష్టినే పరివర్తన సమయం ఇది. దానికోసం మనం పూర్తిగా ఆంతరికంగా శక్తులన్నింటినీ పూర్తిగా రెడీ చేసుకొని సిద్ధంగా కావాలి. కాబట్టి మనలో అన్ని రకాల ఖజానాల్ని నింపుకొని చాలా రెడీ ఉండాలి. అన్నిటి కోసం, దేనికోసమైనా మనం మన యొక్క శక్తిని, లేక మన యొక్క గుణాన్ని, మన యొక్క ధారణను ఏదైనా ప్రత్యక్షం చేయడం కోసం రెడీ కావాలి. ఓం శాంతి.